శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్ పెద్ది సినిమా నుంచి రై రై రారా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఒక 10 అవర్స్లోనే దాదాపుగా 6M వ్యూస్ కూడా వచ్చినట్లు వైరల్ అవుతోంది సాంగ్. అవును అండ్ ఏఆర్ రెహమాన్ గారే పాడినట్లు తెలుస్తోంది. అవును ఆయన పాడాడు. ఈ సాంగ్ పైన మీ విశ్లేషణ ఏంటి సార్? అనంత శ్రీరామ్ రాశాడు ఈ పాటని. ఓకే. అయితే ఈ పాట మొత్తం కూడా ఒక రకంగా ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయటం ఆ క్యారెక్టర్ నుంచి మోటివేషనల్ సాంగ్గా నడిచిందండి ఇది. అందులో భాగంగానే సాహిత్యం అంతా అలాగే ఉంది. అంటే అనంత శ్రీరామ్ తన పద్ధతిలో తాను రాసుకుంటూ వెళ్ళాడు. కొంత సీతారామ శాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది ఈ పాటలో. అందులో భాగంగానే నువ్వు మీ తాత చేసిన అప్పు వడ్డీని మనోడు కట్టేటట్లయితే నువ్వు పీకిందేమిటి అన్నట్లుగా ఉన్నాయి. అంటే రెండోది 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకు అనేటువంటి ఒక వ్యాఖ్యానం కూడా ఉంది దానిలో. అందుకని టోటల్గా మోటివేషనల్, యూత్కి మోటివేషనల్ సాంగ్గా దీన్ని డిజైన్ చేశారు. మీరు నేను చేయలేను అనుకోకండి, ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక పాజిటివ్ మూడ్తో ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ప్రయత్నం చేయకుండా ఉండటం మరణం. ప్రయత్నం చేసి ఓడిపోవటం కూడా తప్పేం కాదు, కానీ ప్రయత్నం చేయకపోవడమే తప్పు అన్న ధోరణిలో నడుస్తుంది. ఇది తను ఉత్తేజితుల్ని చేయటం కోసం, అంటే తన ఏరియా, తను ఒక గ్రామం నుంచి, ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక రస్టిక్ స్టోరీగా కనిపిస్తోంది ఎప్పటివరకు ఆ వాతావరణం అంతా. ఆ ఏరియాలో తన యూత్ని, తనతో పాటు ఉన్నటువంటి తన జనరేషన్ ఇన్స్పైర్ చేయటం కోసం నడిచేటువంటి పాటలాగా కనిపించింది అది. అలా తన వాళ్ళని మోటివేట్ చేయటం కోసం ఈ పాట లక్ష్యం. ఆ పాట లక్ష్యం మేరకు అనంత శ్రీరామ్ బాగానే రాశాడు అది. తను అనుకున్న పద్ధతిలో రెహమాన్ గారి ధోరణి ఏంటంటే వీళ్ళందరూ ట్యూన్స్ ఇచ్చేస్తారు, ఆ ట్యూన్ మీటర్లో రాసేయాలి ఏది రాసినా. కాబట్టి ఆ లిమిటేషన్ తెలుసు ఆయనకి. గతంలో కూడా రెహమాన్తో ట్రావెల్ ఉంది తనకి. అందుకని ఈజీగానే వెళ్ళిపోయినాయి ఆ పదాలు అవి. ఆ స్కీము డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి. సానా బుచ్చిబాబు చాలా కాన్షియస్గా ఉన్నాడు ఈ సినిమా పట్ల. అలాగే టేకింగ్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినటువంటి షాట్ ఒకటి ఉంది. ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు క్రికెట్ బ్యాట్ని కింద కొట్టి అలా ఇది బాల్ని కొట్టడం అనేది ఒక షాట్ ఇంతకుముందు వచ్చినటువంటి చికిరి పాటలో చాలా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు ఈ పాటలో దాదాపు అలాంటిదే ఇంకొక పద్ధతిలో ఉంది. బ్యాట్ కింద పడేసి మళ్ళీ తీసి అనే ఒక విన్యాసం ఉంది. అది జనాల్ని చాలా హుక్ చేసే పద్ధతిలో ఉంది. అలాగే టోటల్ పాట డిజైన్ అంతా కూడా చిరుతలో ఏ ఎనర్జీతో కనిపించాడో రామ్ చరణ్, దాదాపు దానికి మించిన ఎనర్జీతో కనిపించాడు టోటల్ మూమెంట్స్ అన్నీ. అందుకని అభిమానులకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది ఈ పాట. కాకపోతే ఈ పాట యాక్చువల్గా వాళ్ళు ముహూర్తం సెకండ్ సింగిల్ అది నిన్న ఈవినింగ్ 7 అంటే 7 గంటల 2 నిమిషాల కన్నా ముహూర్తం చెప్పారు వీళ్ళు. ఆ ముహూర్తం టైంకి మొత్తం ప్రపంచం అంతా మెగా అభిమానులు అందరూ ఫోన్లు పట్టుకొని యూట్యూబ్లో ఈ పాట కోసం వెయిట్ చేశారు. కానీ ఈ పాట రిలీజ్ కాలేదు. ఈ లోపల తనే సానా బుచ్చిబాబే బయటకు వచ్చి ఇది కొంచెం డిలే అయ్యేలా ఉంది, సారీ అని చెబుతూ ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టాడు ఆయన. పెట్టాడు, దీంతో సాటిస్ఫై అవ్వండి అన్నారు. లేట్ నైట్ ఎప్పుడో మొత్తం సాంగ్ వచ్చింది బయటికి. వచ్చిన తర్వాత దీనికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలందరూ. ఎప్పుడు వస్తుందా, ఎందుకు డిలే అయింది, ఇలా రకరకాల ఆందోళనల మధ్య ఉన్నారు జనాలు. ఈ ఆందోళనల మధ్య ఉన్న జనాలకు అది ఎప్పుడైతే లాంచ్ అయిందో ఇమ్మీడియట్గా చూడటం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో ఇంకొక ప్రమాదం ఏంటంటేనండి, ఏఐ వచ్చిన తర్వాత కొంచెం లిరిక్ ఎక్కడో చోట తెలిస్తే దాన్ని పట్టుకొని దానికి ట్యూన్ కట్టేస్తున్నారు వీళ్ళే. అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులే వీళ్ళే ఏఐ సౌజన్యంతో ట్యూన్ కట్టేసి సాహిత్యం కూడా కల్పించేసి వీళ్ళే కొన్ని షార్ట్స్ ఇచ్చేసి పాట తయారు చేసి బయటకు తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఈ ఫేక్ వీడియోలు, అంటే ఆయన ట్యూన్ కాని ట్యూన్, రెహమాన్ ట్యూన్ కాని ట్యూను, అలాగే అనంత శ్రీరామ్ సాహిత్యం కాని సాహిత్యము,
బుచ్చిబాబు షూట్ చేయనటువంటి షాట్లు ఇవన్నిటినీ పెట్టి చాలా పాటలు వచ్చేసినాయి దీంతో ఈలోపు వచ్చేసినాయి. జనాలు వాటిని కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే ఈగర్గా ఉన్నారు అనటానికి అది ఉదాహరణ. ఓకే. ఎప్పుడైతే ఒరిజినల్ కంటెంట్ వచ్చిందో అటువైపు డైవర్ట్ అయ్యారు అందరూ. ఆ డైవర్షన్ అనేది, ఆ ప్రెజర్ అనేది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి వ్యూస్ నెంబర్లో కనిపిస్తోంది. సో ఈ పాట అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంది. తను చాలా ఎనర్జెటిక్గా చేశాడు, ఎమోషనల్గా ఉన్నాడు. ఎమోషనల్గా ఉండటంతో పాటు ఒక మోటివేషనల్ సాంగ్లో ఉండాల్సినంత కంటెంట్ ఉంది దానిలో. సాహిత్యపరంగా, సంగీతపరంగా కూడా ప్రస్తుత జనరేషన్ని పట్టుకునే పాటగానే ఉంది అది. గతంలో మహర్షి సినిమాలో ఇళయరాజా సీతారామ శాస్త్రి కాంబినేషన్లో ఇలాంటి పాట ఒకటి వచ్చింది. అయితే అది ధోరణి వేరు, దీని ధోరణి వేరు. ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్ళింది పాట. రెహమాన్ గారే పాడాడు. చాలా కేర్ తీసుకుంటున్నాడు ఆయన పర్టికులర్గా ఈ సినిమా పట్ల. అయితే ఈ మధ్య కాలంలో రెహమాన్ గారి మీద కొంత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు ఈయన అనంత శ్రీరామ్ వేరే కాంటెక్స్ట్లో. ఆయన ఎక్కడో అంటే మతపరమైనటువంటి ఒక వివాదంలోకి వచ్చాడు ఆయన. ఆ సందర్భంగా రెహమాన్ మీద కొంత నెగిటివ్గా మాట్లాడాడు. ఓకే. బహుశా అందుకనేనేమో వీళ్ళు పోస్టర్లో ఈ పేరు రివీల్ చేయలేదు. ఫైనల్గా పాట అవుట్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే అనంత శ్రీరామ్ అని తెలిసింది. అప్పటి వరకు ఈ పేరుని హుక్ చేసి ఉంచారు, ఇప్పుడు ఓపెన్ చేశారు. అంటే ఆ వివాదం తర్వాతే ఈ పాట రాయటం జరిగింది. అవన్నీ పట్టించుకునే మూడ్లో రెహమాన్ ఉండడు. ఆయన వేరే ఏరియాలో ఆయన ట్యూన్ ఇచ్చిన తర్వాత ఈయన రాసి ఈ రెండింటినీ మళ్ళీ ఆయనే పాడి ఇదొక సమన్వయం బాగుంది. ఇలా టోటల్గా అన్ని విధాల పాట సెకండ్ సింగిల్ ఫస్ట్ సింగిల్ అంత ఇంపాక్ట్ ఇచ్చే పద్ధతిలో ఉంది. ఇది దగ్గర పడుతోంది, రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఇక ప్రమోషనల్ యాక్టివిటీలోకి వెళ్ళాలి. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ ఇది పాన్ ఇండియా వరల్డ్ సినిమా అని చెప్తున్నారు. పాన్ ఇండియా మాత్రమే కాదు, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అతనికి వరల్డ్ మార్కెట్ ఉంది అనేది RRR నుంచి ప్రూవ్ అయిన విషయం కాబట్టి ఆ మార్కెట్ మొత్తాన్ని టార్గెట్ చేయాలంటే వీళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీ పెంచాలి. అన్ని చోట్ల చేయాలి. ప్రతి చోట ఒక ప్రమోషనల్ కార్యక్రమం చేయటంతో పాటు ఈ సినిమాని పరిచయం చేస్తూ వెళ్ళాలి. అది నిరంతరంగా జరగాలి. అప్పుడు మాత్రమే రిజల్ట్స్, ఒక గ్రాండ్ రిజల్ట్ చూడగలుగుతారు. బహుశా ఆ ప్రయత్నాలు ప్రారంభం కూడా ఈ సెకండ్ సింగిల్ నుంచి మొదలవుతుందని అనుకుంటున్నాను నేను. అన్ని భాషల్లోనూ వస్తుంది ఇప్పుడు ఇది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.